పశ్చిమ బెంగాల్లోని దామోదర్ నది ఒకప్పుడు పారిశ్రామిక ప్రగతికి చిహ్నంగా నిలిచింది. కానీ ఇప్పుడు అదే నది వేలాది మంది ప్రజల పాలిట ఒక గండంగా మారింది. నదికి ఒకవైపు ఉన్న బాంకురా ప్రజలు తమ ఉపాధి, వ్యాపారం, అత్యవసర సేవల కోసం అవతలి వైపు ఉన్న బర్నుపూర్ నగరంపైనే ఆధారపడతారు. అయితే ప్రభుత్వ సాయం అందకపోవడంతో స్థానిక స్వచ్ఛంద సంస్థలు కలిసి సుమారు 800 మీటర్ల పొడవున్న ఒక తాత్కాలిక చెక్క వంతెనను నిర్మించాయి. సరైన ఇంజనీరింగ్ ప్రమాణాలు లేని ఈ వంతెనపై ప్రయాణం నిత్యం మృత్యువుతో చెలగాటంగా మారింది. అంతేకాకుండా ఈ ప్రమాదకరమైన వంతెనను దాటడానికి స్థానికులు భారీగా సొమ్ము చెల్లించాల్సి రావడం గమనార్హం. కాలినడకన వెళ్లేవారు 5 రూపాయలు, ద్విచక్ర వాహనదారులు 40 రూపాయలు, ఇక కార్ల యజమానులు ఏకంగా 100 రూపాయలు చెల్లించి ఈ వంతెనను దాటుతున్నారు. కేవలం కర్రలతో నిర్మించిన ఈ వంతెన ఎప్పుడు కూలిపోతుందో తెలియని స్థితిలో ఉంది. అయినప్పటికీ గత్యంతరం లేక సామాన్య ప్రజలు తమ జేబులు ఖాళీ చేసుకుంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం సాగిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ ప్రాంత ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా మారుతోంది. నది ఉధృతికి ఈ తాత్కాలిక వంతెన కొట్టుకుపోయినప్పుడు ప్రజలు అవతలి ఒడ్డుకు చేరుకోవడానికి సుమారు 30 కిలోమీటర్ల మేర అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. ఇక్కడ ఒక శాశ్వత వంతెన నిర్మిస్తే రవాణా సులభతరం కావడమే కాకుండా వాణిజ్యం, విద్య, వైద్య సేవలు మెరుగుపడతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేలా పక్కా వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.